తిరుపతి జిల్లా వెంగడగిరి మహిళా సంక్షేమ శాఖ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బంగారుపేట సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. పట్టణంలోని బంగారుపేట బీసీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఆమె సందర్శించారు. సెప్టెంబర్ 1 నుండి 7 వరకు నిర్వహించనున్న తల్లిపాల విశిష్ట ప్రాధాన్యత గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మీడియాతో మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రుపాలు ఇవ్వాలని, ఆ ముర్రిపాలలో వ్యాధి ఇమ్యూనిటీ కలుగుతుందని బాలింతలకు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లులతో ముఖాముఖి చర్చించామని, గుడ్లు నాణ్యత లేదని తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధిత అధికారులకు పరిశీలించాలని సూచించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా మహిళా శిశు శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వసంతభాయ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ శంషాద్ బేగం, సూపర్వైజర్లు, టీవీఎస్ అనుబంధ సంస్థల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి పోషక విలువలకు సంబంధించి ఎందుకు తెలుసుకోవాలి అనేది మనందరికీ ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు అని అంటారా, మనం ప్రతి ఒక్కరము గర్భవతిగా ఉన్నప్పటి నుంచే తల్లిపాల యొక్క ఆవశ్యకత తెలుసుకోవాలి. ఇందుకు ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేసుకోవాలమ్మా. మనం రిజిస్ట్రేషన్నే లేటుగా చేసుకున్నట్లయితే పోషక విలువలతో కూడినటువంటి ఆహార పదార్థాలు మనం లేటుగా తీసుకుంటాం. అందుకే అంగన్వాడీ కేంద్రాల్లో ఏం చేస్తున్నాము, అనేక రకాలైనటువంటి పోషక పదార్థాలతో కలిగినటువంటి ఆహారాలు ఇస్తున్నాం. ఇందులో భాగంగా మేడం గారు మొదట వచ్చి చూసింది మునగ చెట్టు ఉందా లేదా, లేకపోతే అన్ని రకాలైనటువంటి కాయగూరలు మీరు పండిస్తున్నారా లేదా అని. ఇవన్నీ కూడా బలవర్ధకమైనటువంటి బిడ్డను ప్రసవించడానికి దోహదపడుతుంది. ఒక్కసారి బిడ్డ డెలివరీ అయ్యింది, ఇందాక మన గర్భవతిగా చెప్పారు, ఇది మనకు మొదటి టీకా అన్నమాట. గర్భవతిగా ఉన్నప్పుడు మంచి ఆహార పదార్థాలు తీసుకున్నాం అనుకోండి, ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డను జన్మనిస్తాం. ముఖ్యంగా మనం చెప్పాల్సింది కూడా హాస్పిటల్లో డెలివరీ చేసుకోవాలని చెప్పాలి. అంతేకాకుండా మనం ఏం చేయాలి, డెలివరీ అయిన వెంటనే మొదటి ఎంతసేపటి లోపల తల్లిపాలను తాగించాలమా? గంట సేపు. వెరీ గుడ్. 1 గంట లోపల మన గర్భవతి చెప్పారు, మిగిలిన వాళ్ళందరికీ 1 గంట లోపలే. ఎందుకనంటే మొదటి తల్లిపాలలో వచ్చేటటువంటి ఫస్ట్ పాలని కొలెస్ట్రాల్ అని అంటారు. ఈ కొలెస్ట్రాల్లో ఏముంటుందనంటే వ్యాధి నిరోధక శక్తిని తట్టుకునేటటువంటి శక్తి ఉంటుందన్నమాట. మనం పిల్లలని వెంటనే వ్యాధి నిరోధక శక్తిని తట్టుకునే విధంగా చూసుకుంటూ తల్లిపాలను 1 గంట లోపల మనం తల్లిపాలను తాగించాలి. వెంకటగిరి పట్టణంలో 2 సెంటర్స్ చూడడం జరిగింది. 2 సెంటర్స్ లో కూడా తల్లులు కానివ్వండి, తర్వాత గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, బాగా రెస్పాండ్ అయ్యి రావడం, మేము చెప్పేదానికంటే ముందే వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పడం సంతోషదాయకం. ఒక సెంటర్ వచ్చి టీవీఎస్ వాళ్ళు మాకు కాంట్రిబ్యూషన్ తో బాగా మెరుగుపరిచిన సెంటర్ చాలా బాగా అనిపించింది. ఈ సెంటర్ లో కొద్దిగా పబ్లిక్ పర్సెప్షన్ అనేది కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఉంది, అందుకని కొంచెం పేరెంట్స్ తో డీప్ గా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ఎక్స్ లో కొంచెం ప్రాబ్లం ఉందన్నారు, అది రెక్టిఫై చేసుకుంటాము. ఇతరత్ర వేరే ఏ కంప్లైంట్ వాళ్ళు చెప్పడం కానీ, పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ, క్లెన్లీనెస్ విషయంలో కానీ మనకు కనిపించలేదు. ఇంకా అంగన్వాడీ ద్వారా మేము ఇచ్చే సేవలు మెరుగుపరచుకోవడానికి, వాళ్ళు ఇచ్చే సలహా సూచనలు తీసుకోవడానికి ఈ ఫీల్డ్ విజిట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.